రైట్, ముఖ్యంగా 37 వసంతాలు పూర్తి చేసుకుని 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రస్తుతం ఈ యొక్క బుక్ ఫేర్కి సంబంధించి నిర్వాహకులు యాకూబ్ సార్ గారు అయితే ఉన్నారు. ఈ యొక్క బుక్ ఫేర్కి సంబంధించినటువంటి విషయాల గురించి సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉంది ఈ బుక్ ఫేర్? మొదటిసారిగా మీరు ఈ యొక్క బుక్ ఫేర్ ఏర్పాటు చేయడం కూడా పెద్ద ఎత్తున జనాలు కూడా వస్తున్నారు. 19న ప్రారంభించుకున్నాము బుక్ ఫేర్ని, 38వ బుక్ ఫేర్ని. హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఈ సంవత్సరం ఇంతకుముందు ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఇంకా ఈ సంవత్సరం ఏమైనా పొరపాట్లు మా దృష్టికి వస్తే ఇంకా మునుముందు సంవత్సరాల్లో దాన్ని సరిదిద్దుకుంటూ దీన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేటువంటిది ప్రయత్నం. 19న గౌరవ మంత్రివర్యులు భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఈ బుక్ ఫేర్ మొదలైంది. 20వ తారీఖు, 21, 22, 23 ఈరోజు 23 మీరు చూస్తే చాలా పెద్ద సంఖ్యలో ఈ ప్రజలు, పుస్తకాభిమానులు ఈ బుక్ ఫేర్ని సందర్శిస్తున్నారు. మొన్న ఆదివారం నాడు మేమందరము కూడా కంట్రోల్ చేయలేనంత జనం, పుస్తకాభిమానులు ఇక్కడికి వచ్చారు. చాలా పెద్ద సంఖ్యలో, అంత పెద్ద సంఖ్యలో రావడం అందరూ విశేషమని చెబుతున్నారు. తర్వాత అన్ని స్టాల్స్ నుంచి ఫీడ్బ్యాక్ చూస్తే పుస్తకాల కొనుగోళ్లు కూడా బాగున్నాయని అంటున్నారు. సో పుస్తకాల వైపుకు జనం మళ్ళుతున్నారు, పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, యువకులు ప్రత్యేకంగా చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇదంతా మంచి పరిణామం. మీరు చూశారు, ఇక్కడ 2 వేదికలు ఉన్నాయి. ప్రధాన వేదిక కనిశెట్టి రజిత వేదికగా, పుస్తకావిష్కరణల వేదికకు కొంపెల్లి వెంకటగౌడ్ వేదికగా, తర్వాత రచయితల స్టాల్స్కి ప్రొఫెసర్ ఎస్వి రామారావు వేదిక స్టాల్స్గా, తర్వాత మీడియా స్టాల్స్కి స్వేచ్ఛ వటార్కర్ పేరుని మనం పెట్టడం జరిగింది. హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ వీరు ఈ మధ్యనే మన మధ్య నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, వారికి నివాళిగా ఈ పేర్లు పెట్టడం జరిగింది. అంతేకాకుండా మొత్తం ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ ప్రాంగణం అని పేరు పెట్టుకున్నాం. ఈ రకంగా ఇక్కడ ఈ పుస్తక ప్రదర్శన లేదా పండుగకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది బాగా. ఆ తర్వాత 2 వైపులా టాయిలెట్స్ యొక్క సదుపాయం ఉంది. మధ్యలో టీ బంకులు 2 పెట్టాం. అట్లానే బుక్స్ డొనేట్ చేసేవారికి బుక్ డొనేషన్కి సంబంధించిన పల్లెకు పుస్తకం అనేటువంటిది ఒక సెంటర్ని ఏర్పాటు చేశాం. సెల్ఫీలు దిగడానికి పుస్తకాలతో ఒక మంచి పాయింట్ని ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా మనం సమాజానికి సంబంధించినటువంటి వారికి పుస్తకాన్ని, అన్ని రకాల పుస్తకాలని ఇవ్వడం ద్వారా, సమాజంలోకి పుస్తకాలు వెళ్ళడం ద్వారా మంచి హితం జరుగుతుందనేటువంటిది అందరి అభిప్రాయము, మా అభిప్రాయం కూడా. దానికోసం కృషి చేస్తున్నాం. ముఖ్యంగా 13 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బుక్ ఫేర్ నిర్వహించడం పెద్ద కత్తి మీద సాము లాంటిది. ఇది అంతా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ, వాటికి తగిన జాగ్రత్తలు కానీ ఏ విధంగా ఇది మీరు అన్నది కరెక్ట్. చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. మనం ఇదంతా ప్రాసెస్ నవంబర్ 30th లోపలనే పూర్తి చేశాం. నవంబర్ 30 కల్లా అన్ని అప్లికేషన్లు రావడం, వాటిని సార్ట్అవుట్ చేయటం, స్క్రూటినీ చేయటం. ఆ స్క్రూటినీ చేసిన తర్వాత ఈ స్టాల్స్ని మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ మంచి సదుపాయాలు, సౌకర్యాలు కలిగేటట్టుగా మీరు చూశారు. నిర్మాణం కూడా చూశారు కదా, చాలా విశాలమైనటువంటి స్టాల్సు. తర్వాత వాటిని కూడా చాలా కనువింపుగా అంటారే, బ్యూటిఫుల్గా ఈ కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. మీరు ఎక్కడా కూడా చూస్తే మ్యాటింగ్ చేసాం. ఎక్కడ కూడా దుమ్ము పైకి లేవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఉన్నటువంటి ఈ జనరేషన్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇంతమంది వ్యక్తులు ఈ యొక్క బుక్ ఫేర్ని సందర్శించడంపై మీ అభిప్రాయం? సోషల్ మీడియా ఉంది. ఆ సోషల్ మీడియా ఉండి దాంట్లోనూ కూడా ఉంటారు, పుస్తకాల వైపు ఉంటారు. పుస్తకాలకు ఆదరణ తగ్గలేదని సోషల్ మీడియా కానీ, ప్రసార మాధ్యమాలు కానీ ఉన్నా పుస్తకం యొక్క విలువ పుస్తకందే అని మీరు ఇప్పుడు వచ్చేటువంటి జనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను. పుస్తకం విలువ ఇప్పుడు తగ్గదు. మీకు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా చూస్తే
పుస్తకాన్ని ఇంకా చాలా బాగా ప్రేమిస్తున్న పద్ధతిలో ఉన్నారు. ఇక్కడ కూడా అటువంటిది ఉన్నది. హైదరాబాద్ బుక్ ఫేర్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నది. ఇక రాబోయే సంవత్సరాలు కూడా జరగబోతుంది. ముఖ్యంగా మనం దసరా దీపావళి అనే పండుగలు అయితే ఇస్తాం. ఇది రచయితల పండుగ ఎలా ఉండవు? ఇది రచయితల పండుగ. మీరు 2 వేదికల మీద ఇటు పుస్తకావిష్కరణలు జరుగుతున్నాయి, అక్కడ 3 సెషన్స్లో సాహిత్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం 2 నుంచి బాలోత్సవం జరుగుతుంది, 5 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ టైంకి అవి జరగాలో అవి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సార్, ఇటీవల ప్రారంభోత్సవ వేడుకలు కూడా తెలంగాణ పబ్లికేషన్స్ అనే ఒక సంస్థ ద్వారా చిన్న ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే, కానీ దాని గురించి మీరేమో? దాని గురించి నో కామెంట్. అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి మేము మొన్న ప్రెస్ మీట్ పెట్టాము, దానికి వివరాలని చెప్పాము. ముఖ్యంగా ముగింపు వేడుకలలో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏమైనా పెద్దవారు వచ్చే అవకాశం ఉంటుంది? మేము దానికి సంబంధించి కమిటీ కూర్చుంటుంది. ఇప్పటికీ రేపు మా కమిటీ కూర్చున్న తర్వాత ముగింపు సమావేశాలకి ఆహ్వానించేటువంటి పేర్లు ఖరారు చేసి వారి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే రచయితల పండుగ కాబట్టి పెద్ద ఎత్తున రచయితలు తన పుస్తకాన్ని ఇక్కడ ప్రదర్శన చేసినప్పుడు చాలా సంతోషపడుతుంటారు. వాళ్ళకి ఏమైనా సన్మానం ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేసే, రచయితలకు సంబంధించి ఏమైనా సన్మాన కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం? రచయితలకు వచ్చి సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆ సెషన్ అవగానే వారికి సన్మానం జరుగుతున్నది. మా వైపు నుంచి గిఫ్ట్ లాగా వారికి ఒక బ్యాగు, ఫైల్స్ అవన్నీ కల్పిస్తున్నాము. పోయిన సంవత్సరం సీనియరు రచయితలందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సన్మానించుకున్నాం. అది నిరంతరం సాహిత్యకారుల్ని మనం ఇష్టంతో హైదరాబాద్ బుక్ ఫేర్ ఎప్పటికప్పుడు సన్మానించుకుంటున్నది. ముఖ్యంగా అయితే బుక్ ఫేర్కి సంబంధించి నిర్వాహకులు అయితే పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 13 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ 400 స్టాల్స్ పైగా ఈ బుక్ స్టాల్స్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్క రచయితలకు కూడా వారిని ఆదరించి ఆహ్వానించి పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికి కూడా వారికి తగిన గుర్తింపు అయితే ఈ బుక్ ఫేర్ అందిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో మహేష్, హైదరాబాద్.